పట్నపోళ్ళు మస్తు తెలివిగల్లోళ్ళు, మనకంటే 4 ముచ్చట్లు బగ్గా తెలిసినోళ్ళు అనుకుంటారు ఊళ్ళల్లా. వాజివే పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద కంపెనీలలో జాబులు చేస్తుంటారు. ఏది పడితే అది అస్సలు నమ్మరు. కరెక్టా కాదని 1కి 2 మాటల చెక్కింగ్ చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. గాళ్ళను మత్పరిచుడు అంత అల్కగయ్యే పని కాదు. కానీ గీళ్ళు తలుసుకుంటే ఎవరైనా అల్కగా బోల్తా పడాల్సిందే. కనబడని కరోనా కంటే డేంజర్ గాళ్ళు. ఇక స్టాక్ మార్కెట్ల మీద పడ్డారు సైబర్ దొంగలు. పలానా కంపెనీ షేర్లు కొంటే పర్తలు మంచిగా పడతాయి, జల్దిన డబ్బులు అయితాయని ఫోన్లకు మెసేజ్లు పంపుడు, మనోళ్ళు తెరిచి నెత్తికి చేతులు పెట్టుడు. రాష్ట్రంలో 9 నెలల్లో 85,000 మంది అకౌంట్లకెళ్లి 1,454 కోట్లు ఉడిసిండ్రంటే చూడుర్రి. అండ్లా 54,000 మంది హైదరాబాద్ వాళ్ళే. 3 కమిషనరేట్ల కలిపి 1000 కోట్ల మీద పోగొట్టుకున్నారంటే మాటలా? అంటే పల్లెటూరోళ్ళ కంటే పట్నపోళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. అందరు సుతా పెద్ద పెద్ద చదువులు చదివినోళ్లే, పెద్ద పెద్ద జాబులు వ్యాపారాలు చేస్తున్నోళ్లే. షేర్ మార్కెట్లా నషీవ్ కలిసి వస్తే రాత్రికి రాత్రే మంచిగా కమాయించొచ్చు. గందుకే చాలా మంది కొంటుంటారు. కాకుంటే ఏ కంపెనీ ఏ యాప్ల పైసలు పెడుతున్నాం అనేది చూసుకునుడు మర్చిపోతున్నారు. హీగేముంది, దొంగ యాప్లు ఫేక్ లింకులు పంపి ఉత్తగానే గుండ్లు కొడుతున్నారు సైబర్ దొంగలు. అప్పు కారెట్లు ఇస్తాం, బ్యాంక్ ఏటీఎం కారెట్లు అప్డేట్ చేస్తామని మెసేజ్లు పంపి అట్లా కొంత గుంజేస్తున్నారు. ఇక సిబిఐ ఆఫీసర్లమని ఫోన్లు వేసి దమ్కిలిచ్చుడు పెట్టిండ్రు. ఎవరో ఏడుంటారో అస్సలు తెలియదు. అకౌంట్ల పైసలు కట్టుగానే జల్దిన కంప్లైంట్ చేస్తే కొంతలా ఆపే ఛాన్స్ ఉంటదట. గట్ల 176 కోట్లు వాపస్ తెచ్చిండ్రు మన పోలీసులు. 460 మంది మోతెవర్లను అరెస్ట్ చేసిర్రట. కాబట్టి ఫోన్లకు వచ్చే మెసేజ్లతోటి తెలియని యాప్లతోటి జర పైలం. ఆశకు మాత్రం చేstiరా అంటే దొంగోనికి తాళం చేయించిన కథ అవుతుంది. చూసుకోండి మరి.